రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మూడో ఏడాది పాలనలో భాగంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కార్యక్రమాల విజయవంతంపై దృష్టి పెట్టింది. దీంతో పాటుగా ఏప్రిల్ నెలలో తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం కానుంది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమంపై రాజకీయ పార్టీల పరంగా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తే ఛాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. జనాభా లెక్కల మొదటి దశ హౌస్ లిస్టింగ్ సర్వే మే 10 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియపై నిమగ్నం కావాల్సి ఉంటుంది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉండే కొద్దిపాటి సిబ్బంది ఈ 3 కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండరని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని అమలు చేసినా గ్రామ, మండల స్థాయిలో చేయాల్సింది మాత్రం రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ సిబ్బందే. వారు బిజీగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టతరం కానుంది. మరోవైపు వేసవిలో తీవ్రమైన ఎండలు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఒక దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవస్థ రద్దుపై చర్చ జరిగిందని సమాచారం. అయితే అది సాధ్యమయ్యే పని కాదని ప్రభుత్వ యంత్రాంగం ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కేంద్రం చేతుల్లో ఉండడంతో ఏం చేయలేమని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లుగా సమాచారం. ఇక అంతకుముందు జిల్లాలు, మండలాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. రిటైర్డ్ జడ్జిని నియమించాలని కేబినెట్లో తీర్మానించారు. ఆ తర్వాత రాజకీయ రచ్చ కావడంతో జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు అంటే 2027 మార్చి చివరి వరకు జిల్లాలు, మండలాల పునర్విభజన చేయబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నిర్వహించేందుకు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. దీంతో ఈ వారంలో ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే ఫిబ్రవరి మొదటి వారం సవరించిన ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తెప్పించుకున్నారు. దీంతో ఈ జాబితా ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ వారిగా జాబితాను తయారు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాలను ఖరారు అనంతరం సిబ్బంది లెక్కలు, శిక్షణలు పూర్తి చేయనున్నారు. ఇలా ఒక్కొక్కటిగా తమ వైపు నుంచి అన్ని సిద్ధం చేసి పెట్టుకునే పనిలో ఎన్నికల అధికారులు ఉన్నారు. ఆ తర్వాత సర్కార్ ఓకే అనగానే ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్, జూలైలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే అప్పుడు మరోసారి ఓటర్ జాబితాను సవరించాల్సి ఉంటుందని ఎస్ఈసీ చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఓటర్ జాబితాను ప్రక్షాళన చేయకుంటే కొందరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని, అందుకే ఓటర్ జాబితా సవరణ తప్పదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమం జూన్ మొదటి వారంలో ముగియనుంది. ఈ ప్రకారం వర్షాకాలం ప్రారంభమయ్యాకే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని స్పష్టమవుతోంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. అప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు ఉండవని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు అయ్యాక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని అందరూ భావిస్తే 99 ప్రజాపాలన వరుస కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది.